నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు మిర్చి రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు కలెక్టర్ కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు రాజశేఖర్, ప్రభాకర రెడ్డి, టి రామచంద్రుడు మాట్లాడుతూ గోడౌన్లు ఖాళీ లేవన్న నేపంతో బాగున్న పొగాకును కూడా కొనుగోలు చేయకుండా రైతులను 2-3 సార్లు వెనక్కి పంపేస్తున్నారని వాపోయారు. ఫలితంగా రవాణా ఖర్చు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల రైతులు ఇప్పటికే నష్టపోయారని వారు గుర్తు చేశారు. కంపెనీల వారు ముందుకొచ్చి రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. గత సంవత్సరం 15,000తో క్వింటాలు కొనుగోలు చేసినటువంటి కంపెనీలు పంటలు బాగానే ఉన్నాయని చెప్పి రైతులు అదనపు గుత్తను చెల్లించి వేలాది ఎకరాలు గుత్తలకు తీసుకొని ఈరోజు కౌలు రైతులు పొగాకు నాటినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం పొగాకు ఒక రకంగా దిగుబడి వచ్చింది. మనం పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఎకరాకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వం మొత్తం కూడా ఇది కొనుగోలు చేస్తే మాకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడినటువంటి రైతులు ఈరోజు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొంతమేరకు రైతుల దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేసి మాకు గత సంవత్సరం కన్నా ఎక్కువ తీసుకున్నాం, ఇక మాకు గోడౌన్స్ కూడా ఖాళీ లేవు అనేటువంటి సాకు చూపించి ఇంత బాగా ఉన్నటువంటి పొగాకును చూడండి, బంగారు కలర్ లో ఉన్నటువంటి ఇలాంటి పొగాకును కూడా రైతులను వెనక్కు పంపించి 1-4-5 సార్లు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా రైతులకు పెట్టించేటువంటి పరిస్థితి. ఒకవైపున వర్షాలు, అకాల వర్షాలు వీటికి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే కొనుగోలు చేయించాలని కోరుతూ